మనం చిన్నప్పుడు 5వ తరగతిలో చదువుకున్న బంగారు పాప కథ మీకు గుర్తుందా? మళ్ళీ వినిద్దారండి. ప్రజ్ఞ చాలా తెలివైన అమ్మాయి. బళ్ళు టీచర్లకు, ఇరుగు పొరుగు వారికి, తోటి పిల్లలకు ఆమంటే ఎంతో ఇష్టం. ప్రజ్ఞ వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ₹1 ఇస్తుండేవాడు. వాటిని ప్రజ్ఞ ఖర్చు పెట్టకుండా దాచుకునేది. అలా కూడబెట్టిన రూపాయలతో ఒక అందమైన విమాన బొమ్మ కొనుక్కోవాలని ఆమె కోరిక. ప్రజ్ఞ బడికి వెళ్ళే మార్గంలో ఒక చింత చెట్టు ఉంది. ఒకరోజు ఆ చెట్టు కింద కొయ్యి బొమ్మలు తయారు చేసే దుకాణం వెలిసింది. ప్రజ్ఞ దుకాణంలోని బొమ్మలు చూడాలని వెళ్ళింది. అక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి. వాటిలో జిరాఫీ, ఏనుగు, కోతి, పులి బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. వాటిని ప్రజ్ఞ ఆశ్చర్యంతో తదేకంగా చూడసాగింది. బొమ్మలు తయారు చేయడానికి కర్రను చెక్కుతున్న రహీం ఆమెను చూశాడు. పాపా, ఏం కావాలి? బొమ్మలు బాగున్నాయా అని అడిగాడు. ప్రజ్ఞ తేరుకొని, చాలా బాగున్నాయి తాత, బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. అందులో గీస్తే నడిచే విమానం బొమ్మ అంటే మరీ ఇష్టం. అది ఉందా అని అడిగింది. అటువంటి విమానం బొమ్మ లేదమ్మా, అది చాలా ఖరీదు, పట్నంలో దొరుకుతుంది అన్నాడు రహీం తాత. గీస్తే నడిచే విమానం బొమ్మ రహీం తాత వద్ద లేకపోవడంతో ప్రజ్ఞ నిరుత్సాహపడింది. అయినా అక్కడున్న కొయ్యి బొమ్మలు ఆమెకు బాగా నచ్చాయి. తాత, వీటన్నిటిని ఎంత కమ్ముతావు అని అడిగింది. ఆమె ఆసక్తిని గమనించాడు రహీం తాత. అమ్మో, వీటన్నిటిని కొనాలంటే 500-600 దాకా అవుతుంది. నీకు ఆడుకోవడానికి బొమ్మలు కావాలి అంతే కదా, నీకు వీలైనప్పుడల్లా వచ్చి వీటితో ఇక్కడే ఆడుకో అని అన్నాడు. ఆ మాటలకు ప్రజ్ఞ చాలా సంబరపడింది. రోజు సాయంత్రం వేళలో సెలవు రోజుల్లో ప్రజ్ఞ రహీం తాత దుకాణానికి వెళ్ళేది. అక్కడ బొమ్మలతో ఆడుకునేది. రహీం తాత బొమ్మలు తయారు చేస్తుంటే ఆసక్తిగా గమనించేది. ఒకరోజు, తాత, నీలా నేను బొమ్మలు తయారు చేయగలనా అని అడిగింది. నేర్చుకుని బాగా అభ్యాసం చేస్తే నాకంటే అద్భుతంగా బొమ్మలు తయారు చేయగలను. అభ్యాసం కూసు విద్య అని రహీం తాత సమాధానం ఇచ్చాడు. ప్రజ్ఞ దుకాణానికి రాని రోజు రహీం తాతకు ఎంతో వెలితిగా అనిపించేది. ప్రజ్ఞకు అంతే. రహీం తాత అన్న, అతడు తయారు చేసే కొయ్యి బొమ్మలన్నా ఎంత అభిమానం ఏర్పడింది. రహీం తాత కొయ్యి బొమ్మలు తయారు చేసేటప్పుడు, కర్రను చెక్కేటప్పుడు ప్రజ్ఞకు రకరకాల కథలు, పాటలు చెప్పేవాడు. అప్పుడప్పుడు ఆమె కూడా బొమ్మలు చేయడంలో అతనికి సహాయం చేసేది. ఆ రోజు ఆదివారం, బడికి సెలవు. ఎప్పట్లాగే ప్రజ్ఞ రహీం తాత దుకాణానికి వెళ్ళింది. అతడు కర్రను బాడిస్తో చెక్కుతున్నాడు. తాత, వచ్చే ఆదివారం ఏప్రిల్ 23, ఆ రోజు నా పుట్టినరోజు తెలుసా? నాకు మా నాన్న పట్టులంగా జాకెట్టు కుట్టిస్తున్నాడు సంబరంగా చెప్పింది ప్రజ్ఞ. ఓ అలాగా, ఈ బంగారు పాప ఏప్రిల్ 23 పుట్టిందనమాట ప్రజ్ఞ తల నిమురుతూ అన్నాడు రహీం తాత. తాత, నేను మా బళ్ళు శాంతి టీచర్ అక్బర్ బీర్బల్ కథ చెప్పింది. చాలా తమాషగా ఉంది ఆ కథ అంది ప్రజ్ఞ. అలాగా, అయితే కథ ఏమిటో చెప్పమ్మా, వింటాను అన్నాడు రహీం తాత. కర్రను చిక్కుతూనే ప్రజ్ఞ కథ చెప్పసాగింది. కొడుతూ కథ వినసాగాడు రహీం తాత. కర్ర బాగా పిలుసుగా ఉందేమో. చిన్న కర్ర మొక్క విసిరిగా ఎగిరి అమాంతం రహీం తాత కంటికి బలంగా గుచ్చుకుంది. రక్తం కారసాగింది. ప్రజ్ఞ గాబరా పడింది. చుట్టుపక్కల వాళ్ళను పిలిచింది. అందరూ కలిసి రహీం తాతకు డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళారు. కంటికి తగిలిన గాయం తగ్గడానికి 4 రోజులు పట్టింది. కర్రను చిక్కేటప్పుడు కళ్ళకు రక్షణగా కళ్ళజోడు పెట్టుకోవాలని డాక్టర్ సూచించాడు. లేకపోతే కళ్ళు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ప్రజ్ఞ డాక్టర్ చేసిన సూచన వింది. రహీం తాత కళ్ళజోడు కొనేవాళ్ళని నిశ్చయించుకుంది. తను దాచుకున్న డబ్బును తీసుకుని డాక్టర్ వద్దకు పరిగెత్తింది. అతడే కళ్ళజోడు కూడా అమ్ముతాడు. తను తెచ్చిన రూపాయలు ఇచ్చి రహీం తాతకు మంచి కళ్ళజోడు ఒకటి ఇమ్మంది. కళ్ళజోడు కొనడానికి నువ్వు తెచ్చిన డబ్బులు సరిపోవు, ఇంకా కావాలా అన్నాడు డాక్టర్. ప్రజ్ఞకి ఏం చేయాలో తోచలేదు. కావాలంటే రహీం తాత నాకు ఇచ్చిన రంగురంగు కోయి బొమ్మలన్నీ తెచ్చిస్తాను, కళ్ళజోడు ఇవ్వండి అని బ్రతిమారింది. ప్రజ్ఞ మంచితనం, దయాగుణం, పెద్దల పట్ల ఉన్న గౌరవం, ప్రేమను చూసిన డాక్టర్ ఆమెను అభినందించాడు. ఆమె ఇచ్చిన డబ్బుకి కళ్ళజోడు ఇచ్చేశాడు. ప్రజ్ఞ పుట్టినరోజుకి ఆమె కోరుకున్న గీస్తే తిరిగి విమానం బొమ్మ కొనివ్వాలని అనుకున్నాడు రహీం తాత. తన దగ్గర ఉన్న డబ్బులు తీసి లెక్క పెట్టాడు. డాక్టర్ తప్పనిసరిగా కళ్ళజోడు వాడాలని చెప్పిన విషయం జ్ఞప్తికి వచ్చింది. కానీ విమానం బొమ్మకు కళ్ళజోడుకు సరిపోయే డబ్బులు లేవు. ముందు ప్రజ్ఞ ముచ్చట తీర్చాలి, తర్వాత కళ్ళజోడని నిర్ధారించుకున్నాడు. ప్రజ్ఞ పుట్టినరోజు రానే వచ్చింది. ప్రజ్ఞ పొద్దున్నే రహీం తాత ఇంటికి పరిగెత్తింది. ప్రజ్ఞ, ఏది, ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు రహీం తాత. ఆమె కళ్ళు మూసుకుంది. తాత తను కొన్న విమానం బొమ్మకి ఇచ్చి నేల మీద పెట్టాడు. ప్రజ్ఞను కళ్ళు తెరమ్మన్నాడు.
శబ్దం చేస్తూ తిరుగుతున్న విమానం బొమ్మను చూసి కేరింతలు కొట్టింది ప్రజ్ఞ. రహీం తాత, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి అంది ప్రజ్ఞ. ఆశ్చర్యంగా చూసి కళ్ళు మూసుకున్నాడు రహీం తాత. అతని కళ్ళకు కళ్ళజోడు పెట్టింది ప్రజ్ఞ. కళ్ళు తెరిచి చూశాడు రహీం తాత. ప్రజ్ఞ తన పట్ల చూపిన అభిమానానికి అతడి కళ్ళల్లో నీరు తిరిగాయి. ప్రజ్ఞ కోసం వెతుకుతూ వచ్చిన వాళ్ళ నాన్న ఇది చూశాడు. తన కూతుర్ని చూసి గర్వపడ్డాడు. రహీం తాత ప్రజ్ఞ పొగుడుతూ ఉంటే పొంగిపోయాడు.